హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఐ నో చాలా చాలా లేట్ అయిపోయింది. భోగి అయిపోయి ఇవాళటికి 1 వీక్ అవుతుంది. బట్ దెన్ ఈ వీడియో చూడండి డెఫినెట్‌గా లాస్ట్ వరకు. మీ అందరి ఫేస్‌లో ఒక చిన్న స్మైల్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఇండియాలో సంక్రాంతి అన్నది చాలా చాలా పెద్ద ఫెస్టివల్. ప్రతి ఒక్క రీజియన్‌లో డిఫరెంట్ నేమ్స్‌తో ఇది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనము. సో, భోగి రోజు చక్కగా పొద్దున్నే లేచి నార్మల్లీ 30 డేస్ ధనుర్మాసం ఉంటుంది కదా! సో, ధనుర్మాసంలో ప్రతిరోజు గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మల్ని పిడకలు కొట్టి, ఆ పిడకల్ని ఈ భోగి మంటల్లో వేస్తారు. అదే కాకుండా సంక్రాంతి టైంలో హార్వెస్ట్ వస్తుంది కదా! దాని ఎండిపోయిన గడ్డి కానీ, ఆ అగ్రికల్చరల్ వేస్ట్ కూడా ఈ భోగి మంటల్లో వేస్తారు. నాకు తెలిసిన భోగి ట్రెడిషన్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. కానీ టైంతో పాటు చాలా కస్టమ్స్ అనేవి ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. సో, ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉంటున్న వాళ్ళందరికీ కూడా పిడకలు కొట్టడం కానీ, అగ్రికల్చరల్ వేస్ట్ కానీ ఏమి ఉండదు కాబట్టి, ఏ వుడ్‌తో పడితే ఆ వుడ్‌తో సెలబ్రేట్ చేస్తాం. హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ బర్త్డే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో మనం పాజిటివిటీకి కనెక్ట్ అవుతున్నామా, మనం మన రూట్స్ని గుర్తుపెట్టుకుంటున్నామా అన్నది మ్యాటర్. సో ఈ ముగ్గు నేను 1 గోలో వేశాను. అస్సలు టైం లేదు, అసలు ముగ్గు గురించి మర్చిపోయాను నేను. సో కలర్స్ ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ అయితే అయాన్ష్కి భోగి పళ్ళు పోసాము. అండ్ అలాగే నేను బొమ్మలు కూడా పెట్టడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నుంచి. సో ఈసారి ఇల్లు రినోవేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. నాకైతే చాలా ఈగర్గా ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో షిఫ్ట్ అయిపోతామా అని. బట్ దెన్ ఇంకా అవ్వట్లేదు. బట్ భోగి పళ్ళకి ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాము. బొమ్మలకి కూడా పెద్ద హడావిడి లేకుండా కొన్ని కొత్త బొమ్మలు కొనుక్కున్నాము. ఎందుకంటే మళ్ళీ ప్లేస్ కన్స్ట్రెయింట్ ఎక్కడ పెట్టాలి అవన్నీ అని. సో డెకరేషన్ని అండ్ బొమ్మల కొలుని ఒకసారి చూసేయండి. చాలా క్యూట్గా ఉన్నాడు కదా బుజ్జి పంచలో. కానీ వేయడానికి చాలా కష్టపడ్డాము, అస్సలు ఒప్పుకోలేదు వేయడానికి ఈ డ్రెస్. బట్ దెన్ వేసాక హీ ఫెల్ట్ గుడ్. సో తర్వాత వాడు ఆ కండువాతో ఆడుతూ ఉన్నాడు. బాగా కండువా నచ్చింది డ్రెస్ కంటే అయాన్ష్కి. తర్వాత అందరూ వచ్చే లోపల నేను అయాన్ష్ కొంచెం వీ హ్యాడ్ ఫన్. అండ్ కొంచెం అలవాటు కూడా అవ్వాలి కదా, చాలామంది వచ్చి పువ్వులు వేయడము ఆర్ భోగిపళ్ళు పోసేటప్పుడు వాడికి అసలే పువ్వులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. దూరం నుంచి మాత్రమే పువ్వులు బాగుంటాయి అయాన్ష్కి. సో ఫస్ట్ మేము 6 మా ఫ్యామిలీ మెంబర్స్ పోసేటప్పుడు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. తర్వాత ఇంకా అందరూ వచ్చి పోస్తూ ఉంటే ఇంకా పెద్ద రాగం మొదలుపెట్టాడు. అయాన్ష్ ఒక్కడే కాదు, మేమందరం కూడా చిన్నపిల్లలు అయిపోయాము. అమ్మమ్మ అందరికీ భోగి పళ్ళు పోసింది దిష్టి పోతుంది అని. సో నెయిబర్స్, చుట్టాలు అందరూ వచ్చారు. అయాన్ష్కి ఇప్పుడిప్పుడే కొంచెం అందరూ గుర్తుపట్టడం తెలుస్తోంది కదా. సో అయాన్ష్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ కొంచెం కొత్తగా ఫీల్ అయ్యాడు రోజు చూస్తున్న వాళ్ళైనా సరే. బట్ వి ఆల్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. చూసారు కదా, ఇలా జరిగింది మా ఇంట్లో భోగి. అండ్ మీ ఫేస్లో చిన్న స్మైల్ వచ్చిందా లేదా? డెఫినెట్గా వచ్చే ఉంటుంది కదా. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.